జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆపద నుంచి కాపాడిన మనిషి అదే మనసుతో ఇంటి వరకు తీసుకొస్తారనుకున్నాను గాని తన మనసులోని చెడుని నేను కనిపెట్టలేకపోయాను. సమస్యలో ఉన్నప్పుడు ఆడపిల్ల ఇంటి మనుషుల్ని కాకుండా ఇంకెవరిని నమ్ముతుంది? అలా నమ్మడం నా తప్పైతే నన్ను శిక్షించండి. ఆస్తులు అంతస్తులు ధనం లేకపోయినా గుణంతో గర్వంగా బతికిందాన్నండి. దిగజారుడు పనులు చేయలేను. దానికంటే చావడం నయం అనుకుంటాను. జరిగింది రాధాకృష్ణ గారు చెప్పాలని నేను మౌనంగా ఉండిపోయాను. ఆఫ్టర్ ఆల్ ప్రమోషన్ కోసం అంత కన్నింగ్గా ఆలోచిస్తావని నేను అనుకోలేదన్నయ్య. మన ఇంట్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుందని అనుకోకండి. అవని తరపున అడగడానికి, నిలదీయడానికి, పోరాడడానికి నేనున్నాను. ఇంకోసారి అవనిని తమ స్వార్థం కోసం ఎవరైనా ఉపయోగించుకోవాలని చూశారంటే బాగుండదు. తప్పెవరిదో ఇప్పుడు చెప్పొదిన. అంత మంచి క్యారెక్టర్ కలిగిందే అయితే అందరి ముందు నిజం చెప్పేసి వచ్చేయాలి. అంతేగాని నోర్మోయ్! మొగుణ్ణనాల్సింది పోయి అవనిని ఆడిపోసుకుంటావా? బుద్ధి లేకపోతే సరి. ఆడపిల్లకి మాయ మాటలు చెప్పి అలా చెయ్యడం తప్పు. అందుకు శిక్ష ఏంటో తెలుసా? ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే బయటికి పోతావు. నేనేదో పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్ళినట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు? పెళ్లికాని అమ్మాయినైతే తీసుకెళ్ళిపోవచ్చా? శ్రీకర్, నువ్వాగు. నీ పెళ్ళాం నీ మాట వినలేదని ఎదుటి వాళ్ళని బలి చేస్తావా? నీ అవసరానికి పెళ్లి చూపులో కూర్చోబెట్టావు. అది తప్పు కదా? అది బలి చేయడం కాదంటావా? దాన్ని వాడుకోవడం అనరా? మీరు మీ స్వార్థాలు చూసుకున్నట్టే నేను నా ప్రమోషన్ కోసం ఓ గంట సేపు భార్యగా తీసుకువెళ్ళాను. మీరు చేస్తే ఆదర్శాలు, మేం చేస్తే మాత్రం తప్పులు. రేయ్, ఆ రోజు మేం చేసింది ఒప్పనుకోలేదు, సమర్థించుకోలేదు. మేం కూడా చాలా బాధపడ్డాం. పైగా మేం చేసింది ఇంటి పరువుని కాపాడుకోవడానికి. నేను నా జాబ్ని, నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం చేశాను. దీనిలో తప్పే ఉంది. అది కాదు రాధాకృష్ణ. నువ్వింకేం మాట్లాడకమ్మా. ప్రపంచంలో అందరూ స్వార్థపరులే అమ్మా, నీతో సహా. లోకంలో అందరూ అవకాశవాదులే, నీతో సహా. సమాజంలో అందరూ ముసుగేసుకుని బతికేవాళ్లే, నీతో సహా. అమ్మా, అమ్మా, వేద, అమ్మా, వేద, ఏమైందమ్మా? అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, ఎలా ఉంది? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? పెద్దరాజు, వాటర్ తీసుకురా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.